అయితే మీరు ఎలాగో టాపిక్లోకి వచ్చాం కాబట్టి ఒకటి అడగాలనుకుంటున్నా. ఈ మధ్య ఫ్రీక్వెంట్గా నాలో నేను చూసుకోవడము, నా ఫ్రెండ్స్ చుట్టుముట్టు చుట్టాలు పిల్లల్ని నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, పొద్దున్న హడావిడిగా లేస్తుంటాం, ఎవరి పళ్ళు వాళ్ళు చేసుకుంటూ ఉంటాం. ఒక్కసారి సాయంత్రం అయింది, రాత్రి అయిందంటే అలసిపోతున్నాం. ఎందుకు అలసట? చిన్న అని లేదు, పెద్ద అని తేడా లేకుండా ప్రతి మనిషి, చిన్న ఉన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి అలసట అయిపోతుంది. ఒక ఈవినింగ్ 6:30, 7 అయ్యింది అంటే అలసట అని బాగా వింటున్నాం. నేను మా చుట్టాలలో నా పరిస్థితి కూడా అంతే. ఎందుకు అలసట ఎందుకు అవుతుంది? మనము డైటరీ హ్యాబిట్స్లో ఏమైనా చేంజ్ చేసుకోవచ్చా? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఈ రోజుల్లో నిస్త్రాణ, నీరసం, బలహీనత, అంతు చిక్కని అంతుపట్టని నీరసాలు. సో వీటి కోసం అని చెప్పేసి బి కాంప్లెక్స్లు, కాల్షియంలు, విటమిన్, తర్వాత ఈ విటమిన్లు అని చెప్పేసి రకరకాల మినరల్స్, ప్రోటీన్ పౌడర్స్ ఎన్ని వాడినప్పటికీ కొంతమందికి కొంతవరకు ప్రయోజనం చేకూరుతుంది. కానీ కొంతమందికి ఎన్ని వాడినప్పటికీ ఆ నీరసం తగ్గే పరిస్థితి లేదు, నిస్త్రణ తగ్గే లేదు. 4 అడుగులు వేయాలంటే చేత కాదు, 4 పనులు చేయాలంటే చేత కాదు, ఏమో యాక్టివ్గా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఉదయం నుంచి సాయంత్రం అయ్యేసరికి పూర్తి అలసిపోయేసేసి అలసట చాలా ఫ్యాటిక్గా ఉంటారమ్మా. సో దీనికి కారణం ఏంటంటమ్మా, ఇప్పుడు వచ్చే టాపిక్ అది, ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ బికాస్ ఆఫ్ రైస్ ప్రొడక్ట్స్ అమ్మా. ఈ పాలిష్డ్ రైస్లో ఎటువంటి పోషకాలు ఉండడం చేత, పోషకాలు ఉండకపోవడం చేత మనం తీసుకునే ఆహార పదార్థాలు ఎక్కువ శాతం మరి ఈ యొక్క బియ్యం పిండి, బియ్యంతో చేసినటువంటి పదార్థాలు, అదేవిధంగా కొంతవరకు గోధుమ పిండి, పాలిష్డ్ గోధుమ పిండి, మైదా పిండితో చేసినటువంటి పదార్థాలు ఎక్కువ తినడం చేతనే ఈ నీరసం, నిస్త్రణ, బలహీనత కలుగుతున్నాయమ్మా.